మరో అంశం అండి. ఇక్కడ మరో అంశం ఇది ఏందండి సార్ అంటే, ఒక 2024 సంవత్సరం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2024 సంవత్సరం మే మాసంలో థామస్ కప్ యొక్క టైటిల్ విన్నర్ ఎవరు సార్ అంటే, చైనా విజేత. ఇండోనేషియా ఓడిపోయింది. చైనా ఈ టైటిల్ 15 సార్లు విజేత అండి. థామస్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత చైనానే. ఊబర్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత కూడా చైనానే. ఇక్కడ మరి థామస్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్లో విజేత చైనా, ఓడిపోయింది ఇండోనేషియా. మరి ఊబర్ కప్ బ్యాడ్మింటన్ టైటిల్ విజేత చైనా, ఓడిపోయింది ఇక్కడ కూడా ఇండోనేషియా. కొన్ని సందర్భంలో థామస్ కప్ ఏ క్రీడలు ఇస్తారు, ఒక ఊబర్ కప్ ఏ క్రీడలు ఇస్తారు. అత్యధిక సార్లు ఈ థామస్ కప్ విజేత ఎవరు? ఈ లెవెల్లో మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఈ ఏరియా నుండి ఉంటుంది సార్. మరో అంశం అండి. మరో అంశం ఇక్కడ ఏంటి సార్ అంటే, ఒక యూనిసెఫ్ ఇండియా సార్. ఇక్కడ యూనిసెఫ్ ఇది 1946 అండి. డిసెంబర్ 11 నాడు ప్యారిస్ కేంద్రంగా, అంటే న్యూయార్క్ కేంద్రంగా ఒక అంతర్జాతీయ అత్యవసర బాలల నిధి అనే సంస్థ, యూనిసెఫ్ అనే సంస్థ ఏర్పడిందండి. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల్ని తమ సెలబ్రిటీస్ను రాయబారులుగా నిర్వహించి కొన్ని కార్యక్రమాలు నిర్వహించి ఆ కార్యక్రమంలో వస్తున్న డబ్బు పిల్లల అభివృద్ధి కోసం ఖర్చు పెడుతుంది. ఒక యూనిసెఫ్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్ అంటే కరీనా కపూర్ ఖాన్ అండి. రీసెంట్లీ రేపు జాతీయ స్థాయిలో ఇంపార్టెంట్ అండి ఈ అంశం. ఇక్కడ ఇబిట్ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో. మరో అంశం ఏంది ఇక్కడ? మరో అంశం అంటే సార్, ప్రధానంగా మరో అంశం ఇది సార్. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో 8 రైల్వే స్టేషన్ల పేర్లు మార్చబడ్డదండి. ఇక్కడ మధ్య 2019 ఉత్తరప్రదేశ్ అమేథీ లోక్సభ సభ్యురాలుగా స్మృతి ఇరానీ ఎంపికైంది. రాహుల్ గాంధీ ఓడిపోయాడు. ఈసారి స్మృతి ఇరానీ 2024లో ఈమె ఎంపీగా ఓటమి పాలు కావడం జరిగింది. అమేథీ అనేది రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, నెహ్రూ వాళ్ళ కాలం నుండి ఇది అమేథీ వాళ్ళ యొక్క లోక్సభ స్థానం అండి. ఇక్కడ రేపు అడుగుతారండి జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రంలో 8 రైల్వే ఏ జిల్లాలో 8 రైల్వే స్టేషన్కి ఇక్కడ పేర్లు మార్చడం జరిగింది అన్నప్పుడు అమేథీ క్యాచ్ చేయాలండి. అమేథీ క్యాచ్ చేయాలి. నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్, నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ పటాపట్ ప్రచారం చేయడం జరిగింది. భారతదేశం యొక్క తక్కువ బీమా వ్యాప్తి మరియు విస్తారమైన రక్షణ అంతరాన్ని పరిష్కరించడం. పోటీ పరీక్ష నడుతున్నాయండి. నో జుంజుత్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది? ఇలా రేపు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పూర్ణిమ దేవి బర్మన్ ఒక 2024 సంవత్సరం అండి. 2024 సంవత్సరం మే మాసంలో గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు గ్రహీత
పూర్ణిమాదేవి బర్మన్ అండి. ఈమె అస్సాంకు చెందిన యొక్క వన్యప్రాణుల జీవశాస్త్రవేత్త. అస్సాంలో అంతరించిపోతున్న యొక్క ఒక జంతువులను కాపాడాలి. హగేలా అనేక పక్షులు ఇక్కడ అంతరిక్షిపోతున్నాయి. వీటిని కాపాడాలనే లక్ష్యంతో ఆమె ఉద్యమించింది. ఆమెకి గ్రీన్ ఆస్కార్ విట్లీ గోల్డ్ అవార్డు వచ్చింది. పూర్ణిమాదేవి బర్మన్. అదేవిధంగా అలోక్ శుక్లకేమో ఛత్తీస్గఢ్ బచావో ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి. ఆయనకు గ్రీన్ ఎన్విరాన్మెంట్ గోల్డ్ అవార్డు ఆయనకు వస్తే, గ్రీన్ ఆస్కార్ విట్లీ అవార్డు పూర్ణిమాదేవి బర్మన్కి రావడం జరిగిందండి. ఈ అవార్డు ఇక్కడ ప్రధానంగా. ఓకే సార్, జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా 2017 సంవత్సరం జూలై 1 నుండి జిఎస్టి అమల్లోకి వచ్చిందండి. గూడ్స్ సర్వీస్ అండ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ గా సంజయ్ కుమార్ మిశ్రను ఒక రిటైర్డ్ జడ్జి అండి ఇతను నియమించడం జరిగిందండి. ఇక్కడ 4 ఏళ్ల పడితను ఈ పదవిలో ఉంటారండి. ప్రముఖుల నియామకాల నుండి పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ప్రముఖుల నియామకాల నుండి బిట్టు లేనిది పేపర్ ఉండదు, గ్యారంటీగా వీటిపైన అడుగుతుంటాడండి సంజయ్ కుమార్ మిశ్రా. మరో అంశం అండి ఇక్కడ ఒక 148వ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా గురించి సంబంధించింది. గిరి చంద్ర ముర్ము నేపాల్ ఆడిటర్ జనరల్ తోయిం రాయ్తో ఒక అవగాహన ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య సుప్రీం ఆడిట్ ఇన్స్టిట్యూషన్ మధ్య సహకారానికి ఏ 2 దేశాల మధ్య ఒప్పందం జరిగింది? నేపాల్ ఇండియా మధ్య ఒప్పందం జరిగిందండి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరో అంశం అండి ఇక్కడ. ఏందండి ఇక్కడ 2024 సంవత్సరం అండి జూన్ 1 నుండి జూన్ ఇక్కడ 29th వరకు అమెరికా వెస్టిండీస్ లో T20 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నమెంట్ కు పాకిస్తాన్ నుండి సాయిద్ అఫ్రిది బ్రాండ్ అంబాసిడర్, ఇండియా నుండి యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్, అదేవిధంగా జమైకా ప్లేయర్ హుస్సేన్ బోల్ట్ బ్రాండ్ అంబాసిడర్. ఈ యొక్క ICC T20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో సౌత్ ఆఫ్రికా మరి అమెరికా జట్లు, ఈ సౌత్ ఆఫ్రికా అమెరికా జట్లకి ఒక మరి స్పాన్సర్ గా ముందుకొచ్చిన యొక్క సంస్థ అంటే అమూల్ సంస్థ అండి. అమూల్ సంస్థ ఇక్కడ స్పాన్సర్ గా ముందుకు రావడం జరిగింది. వీటిపైన ప్రధానంగా మనకి ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. మరొక అంశం ఇక్కడ ఏంటిదంటే ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మరి క్యాచ్ చేయాలండి. ఇక్కడ నుంచి ఎంత చదువుతుంది ఇక్కడ
ముఖ్యం కాదండి. ఎగ్జామ్లో ఒక విజేతగా మీరు ఉండాలి. సార్, దేశంలో దీర్ఘకాలిక కరెన్సీ సంక్షోభాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా జిగ్ అనే ఒక గోల్డ్ కరెన్సీని మార్కెట్కు పరిచయం చేసిన యొక్క దేశం అంటే జింబాబ్వే కంట్రీ సార్. ఇక్కడ జింబాబ్వే దేశం ఇది. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ బ్యాంక్ నోటు మరియు నాణం రూపంలో ఇది విడుదల కావడం జరుగుతుంది సార్. ఈ మధ్యన ఏ దేశం దీర్ఘకాలిక కరెన్సీ సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా జిగ్ అనే గోల్డ్ కాయిన్ రిలీజ్ చేస్తుందంటే జింబాబ్వే దేశం. ఇది పోటీ పరీక్షల్లో ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో ప్రధానంగా వచ్చేస్తుంది. మరో అంశం అండి, ఇక్కడ ఒక టాటా కన్సల్టెంట్ సంస్థ అండి ఇది. అంటే టాటా కన్సాలెంట్స్ అన్ని సర్వీసెస్ సంస్థ వరల్డ్ 10K రౌండ్ నిర్వహిస్తే ఈ వరల్డ్ 10K యొక్క రౌండ్లో విజయం సాధించింది ఎవరంటే పీటర్ మాన్వికి మరియు లియాన్ కైసర్. ఓకే, కెన్యా కంట్రీ రన్నర్లు అండి ప్రధానంగా. ఇక్కడ ఒక టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ సంస్థ 10K వరల్డ్ 10K బెంగళూరు అంటే టైటిల్ విజేత ఎవరంటే కెన్యా రన్నర్లు అండి పీటర్ మాన్వికి. రేపు స్పోర్ట్స్ నుండి ఇవి ఇంపార్టెంట్ అండి. స్పోర్ట్స్